హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వెంకీ స్టడీ సర్కిల్. సో ఈరోజు అయితే మనం ఏపీ ఐసెట్ గురించి అయితే చూద్దాం. సో ఏపీ ఐసెట్ 2021 అడ్మిషన్స్లో సో వెబ్ ఆప్షన్స్ గురించి అయితే ఒక అప్డేట్ వచ్చింది. సో ఇక్కడైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంది, నో యువర్ పేమెంట్ స్టేటస్ ఉంది, ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ ఉంది, నో యువర్ అప్లికేషన్ ఫామ్ ఉంది. సో ఇక్కడ న్యూగా అయితే రీఅప్లోడ్ డాక్యుమెంటేషన్ ఇన్ఫర్మేషన్ అని వచ్చింది. సో వీటి గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని చాలామంది అడిగారు. వాళ్ళు అడగడం వల్ల నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో రిజిస్ట్రేషన్ అయితే నేను ఆల్రెడీ చేశాను, పేమెంట్ కూడా చేశాను. సో మీకైతే క్లారిటీ ఇస్తాను. ఈ రిజిస్ట్రేషన్లో అయితే కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. మనం హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఇన్కమ్, క్యాస్ట్ అనేది క్యాస్ట్కి నెంబర్ ఎంటర్ చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పీడిఎఫ్గా కానీ జేపీఈజీగా కానీ అప్లోడ్ చేయాలి. సో ఇవి రెండే మనం అప్లోడ్ చేసేది. సో మనకు కరెక్షన్స్ ఉన్నాయా లేవా అని అడుగుతాడు. సో కరెక్షన్స్ ఉంటే ఎస్ అని పెట్టుకుంటాం, లేకపోతే నో అని పెట్టుకుంటాం. సో అందరూ ఎస్ అని పెట్టుకొని ఫీజు పే చేసుకుంటే నెక్స్ట్ టైం మళ్ళీ రీఅప్లోడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఓకే. సో ఇప్పుడైతే నేను ఆల్రెడీ పే చేసింది ఒకసారి చూపిస్తాను. నో యువర్ పేమెంట్ స్టేటస్ చూద్దాం. సో నేను ఆల్రెడీ పే చేశాను. పేమెంట్ స్టేటస్ చూద్దాం. సో నెక్స్ట్ పేమెంట్ స్టేటస్ చూసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్అవుట్ చూద్దాం. అప్లికేషన్ ప్రింట్అవుట్లో అయితే మనం ఏమేమి ఫిల్ చేసామనే డీటెయిల్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. సో తర్వాత రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో పేమెంట్ స్టేటస్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ పేమెంట్ స్టేటస్ చేయాలంటే సో హాల్ టికెట్ నెంబర్ అనేది కంపల్సరీగా ఉండాలి. హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. నేను హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. 2365010542. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో మనం పే చేస్తే మన అప్లికేషన్ స్టేటస్ కనపడుతుంది. సో మనం పే చేసి ఉంటేనేమో సో సక్సెస్ఫుల్ అని కనపడుతుంది. ఒకవేళ పే చేయకపోతే నాట్ పేడ్ అని వస్తుంది. ఒకవేళ ఫెయిల్ అయితే ఫెయిల్డ్ అని వస్తుంది. సో రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ ఎలా చేయాలో కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో రిజిస్ట్రేషన్ గురించి ఎందుకంటే వీడియో పెట్టదు. రిజిస్ట్రేషన్ గురించి అయితే దాని లోపల చెప్పేది ఏముండదు. మన హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది సబ్మిట్ చేస్తే వెంటనే మనకు మన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. మనం ఫీజు ఒక్కటే పే చేస్తాము. సో రిజిస్ట్రేషన్ అనేది ఆల్రెడీ అందరు చేసుకున్నారు. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడైతే నేమ్ ఉంది, సో ట్రాన్సాక్షన్ డేట్ ఉంది, ఇక్కడ సక్సెస్ అని ఉంది, అప్లికేషన్ నెంబర్, పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఇచ్చారు. 12,000 రూపీస్ అయితే పే చేశాము. సో ఇదైతే మన స్టేటస్. ఇక్కడ సక్సెస్ అని పడిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ అప్లికేషన్ అనేది ప్రింట్ వస్తుంది. సో రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అనే దాని గురించి కూడా మాట్లాడదాం. సో ఇప్పుడు నో యువర్ పేమెంట్ స్టేటస్ చూద్దాం. సో అప్లికేషన్ స్టేటస్ చూద్దాం. సో ప్రింట్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ మనం ఏమేమి ఫిల్ చేసామో దాంట్లో ఉంటాయి. సో మనం ప్రింట్ అప్లికేషన్ తీసుకోవాలన్నా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి కంపల్సరీగా. సో నేను డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తున్నాను. సో అప్లికేషన్ అనేది 1999. సో 999. 4/23. సో ఇప్పుడైతే మేము రిజిస్ట్రేషన్ డేట్ చేసిన డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో ఆ డీటెయిల్స్ని బట్టి మనకు రిజిస్ట్రేషన్ ఎలా ఉందో నేను చెప్తాను. సో ఇదైతే పేమెంట్ స్టేటస్ గురించి చూసాం. సో నెక్స్ట్ మనం ప్రింట్ అప్లికేషన్లో అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడైతే ఆల్రెడీ మనం డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మన ఫోటో, మన డీటెయిల్స్ ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. సో మన ఫోటో, మన డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. కాకపోతే మనం ఏ రీజియన్ కింద, ఆంధ్ర యూనివర్సిటీ కింద వస్తాం, ఇది ఒకటి సెలెక్ట్ చేసుకోమంటుంది. ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఆటోమేటిక్గా మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇక్కడ మనకు అడిగే డీటెయిల్స్ ఏంటంటే ఇక్కడ
మైనారిటీ అవునా కాదా అని అడుగుతుంది. ముస్లిమ్స్ అయితే మైనారిటీ అని పెట్టుకుంటారు. రిమైనింగ్ వాళ్ళైతే నాన్ మైనారిటీ అని పెట్టుకుంటారు. సో క్యాస్ట్ వచ్చేసరికి క్యాస్ట్ ఏదైతే మనం అది పెడతాము. పక్కనే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. సో నెక్స్ట్ ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ఒక ఆప్షన్ వస్తుంది, ఎస్ ఆర్ నో అని. సో మనం ఎస్ అని పెట్టుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. నో అని పెట్టుకుంటే ఆల్టర్నేటివ్గా ఇన్కమ్ కానీ రేషన్ కార్డు కానీ అప్లోడ్ చేయాలి. నేనైతే ఇన్కమ్ ఇంకా లేదు కాబట్టి రేషన్ కార్డు అనేది అప్లోడ్ చేశాను. సో ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎన్సీసీ, స్పోర్ట్స్ క్యాప్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకైతే ఎస్ఆర్ నో అని ఉంటుంది. ఎస్ అని పెట్టుకుంటే సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. సో నెక్స్ట్ క్వాలిఫికేషన్స్, మనకి డిగ్రీలో ఉన్న హాల్ టికెట్ నెంబరు, సో ఆ పర్సంటేజ్ అనేది మనం మెన్షన్ చేయాలి. సో మన ఐసెట్ గురించి ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇచ్చాడు. హాల్ టికెట్ నెంబర్ అను మన బ్యాచిలర్ డిగ్రీ అయిపోయిన డీటెయిల్స్ ఇచ్చాడు. సో ఫైనల్గా అయితే రిజిస్ట్రేషన్లో అయితే ఇంతే ఉంటుంది, ఇంతకు మించి మనం చేసేది ఏముండదు. సో నెక్స్ట్ నో యువర్ పేమెంట్ స్టేటస్, అప్లికేషన్ స్టేటస్. సో మనం నిన్న రిజిస్ట్రేషన్ చేసాము. సో అయితే మన అప్లికేషన్ అనేది మన అప్లికేషన్ స్టేటస్ ఎలా ఉందో చెక్ చేద్దాం. సో నిన్న నేను చెక్ చేస్తే అప్లికేషన్ అండర్ వెరిఫికేషన్ అని ఉంది. సో ఈరోజు కూడా ఇంకొకసారి చెక్ చేద్దాం. సో అది చెక్ చేసిన తర్వాత రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడదాం. సో నన్నైతే ఒక బ్రదర్ కామెంట్ చేశారు. సో ఇలాగ సార్ రాంగ్ సర్టిఫికెట్లు అనేవి నేను అప్లోడ్ చేశాను. సో అప్లోడ్ చేయడం వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అని. సో ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ప్రాబ్లం అయితే ఏముండదు. మళ్ళీ రీఅప్లోడ్ అని ఆప్షన్ మనకు వచ్చింది. సో మీరు డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసుకోవచ్చు. సో అతని కోసం అయితే నేను స్పెషల్గా వీడియో అయితే చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి యువర్ అప్లికేషన్ స్టేటస్. సో ఇక్కడ చూడండి స్టేటస్, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్. సో రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ చేసాము, ఫీజు కట్టాము. సో అప్లికేషన్ అనేది అండర్ వెరిఫికేషన్లో ఉంది. మా సర్టిఫికేట్స్ అంటే మనం ఏం సర్టిఫికేట్స్ మెన్షన్ చేయలేదు. సో ఉన్న డీటెయిల్స్ అన్ని కరెక్టా కాదా అని వెరిఫికేషన్లో అయితే ఉంది. సో నెక్స్ట్, సో ఇప్పుడైతే రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ గురించి చూద్దాం. సో రీఅప్లోడ్ డాక్యుమెంట్స్. సో రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే మళ్ళీ అడుగుతుంది. సో హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే సో ఏమేమి ఆప్షన్స్ వస్తాయో చూద్దాం. సో హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను, 2365010542. సో ఏం ఆప్షన్స్ వస్తాయో చూద్దాం. సో ఈరోజు అయితే డిస్ప్లే అయింది పెండింగ్ ఎట్ వెరిఫికేషన్ ఆఫీసర్. అయితే ఇక్కడ ఏంటంటే, సో దీన్ని బట్టి మనకు ఒక క్లారిటీ వచ్చింది. సో ఇక్కడ మనం ఇక్కడ అండర్ ద వెరిఫికేషన్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ సర్టిఫికేట్స్ అనేవి పెండింగ్లో ఉంది. సో పెండింగ్ ఎట్ వెరిఫికేషన్ ఆఫీసర్. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే, సో ఈ రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రమే రీఅప్లోడ్ చేయాలి. లేకపోతే మన సర్టిఫికేట్స్ వెరిఫికేషన్లో ఉన్నప్పుడైతే ఈ అప్లోడ్ చేయడానికి అయితే కుదరదు. సో ఇక్కడ క్లారిటీగా అర్థమైంది చూడండి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, పేమెంట్ చేసాం, అప్లికేషన్ ప్రింట్ తీసుకున్నాం. సో మన స్టేటస్ చూసుకుంటే అండర్ ద వెరిఫికేషన్లో ఉంది. అండర్ ద వెరిఫికేషన్లో ఉన్నప్పుడు మనం డాక్యుమెంట్స్ అనేది రీఅప్లోడ్ చేయలేము. సో వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వస్తేనే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం, మనం కంటిన్యూ చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ 4/12/2021 నుంచి 10/12/2021 వరకు ఉంది. సో వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆల్రెడీ నిన్న అయితే మేము అప్లోడ్ చేసాం 7th. సో 4 నుంచి 11 వరకు అయితే టైం ఉంది. బహుశా ఒకవేళ 11th లోపు మా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోవచ్చు. సో ఆ కంప్లీట్ అయిపోయినప్పుడు మేము వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకుంటాము. ఒకవేళ వెరిఫికేషన్ అనేది మాది రిజెక్ట్ అయితే మేము రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసి దీని లోపల డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఓవరాల్గా అయితే సో చాలా డౌట్స్ ఉన్నాయి ఈ ఏపీ ఐసెట్ అడ్మిషన్ తీసుకునే వాళ్ళందరికైతే. సో దీని గురించి అయితే మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. సో రీఅప్లోడ్ అనేది క్లియర్గా సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకొని
సో అతని అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకొని అప్లికేషన్ స్టేటస్లో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని రావాలి. వెబ్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. సో పెట్టుకున్నప్పుడు మీరు ఏదైనా డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్గా లేకపోతే రీఅప్లోడ్ డాక్యుమెంట్స్. సో రిజిస్ట్రేషన్లో మనం మన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా లేవు అనేది మనం ఒక ఆప్షన్ పెట్టుకుంటాము. ఆ ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళు ఎస్ అని పెట్టుకున్న వాళ్ళు అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. నో అని పెట్టుకున్న వాళ్ళకైతే ఛాన్స్ ఉండదు. సో ఫైనల్గా అయితే రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ గురించి అయితే మనం చెప్పగలిగేది ఏంటంటే, సో మీరు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రమే సో రీఅప్లోడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మనది వెరిఫికేషన్లో ఉంది కాబట్టి సో పెండింగ్ ఎట్ వెరిఫికేషన్ ఆఫీసర్ దాన్ని ఓకే చేస్తే కానీ మనం అప్లికేషన్ డాక్యుమెంట్స్ అనేది రీఅప్లోడ్ చేయలేము. సో రీఅప్లోడ్ చేయడానికి అయితే మనకు 11 వరకు టైం ఉంది. రీఅప్లోడ్ చేయడానికి అయితే 11 వరకు టైం ఉంది. సో ఈ లోపు అయితే మన వెరిఫికేషన్ ఆఫీసర్ నుంచి మనకైతే మెసేజ్ వస్తుంది. సో ఆ మెసేజ్ వచ్చేదాన్ని బట్టి మనం రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది చేస్తాం. సో ఓవరాల్గా అయితే ఏపీఐ సెట్ వెబ్ కౌన్సిలింగ్ గురించి అయితే వచ్చిన అప్డేట్ అయితే ఇది. సో త్వరలో అయితే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో నేను ఇంకో వీడియోలో చేస్తాను. సో వెబ్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత అలాట్మెంట్ లెటర్ ఎలా ఉంటుంది, సో ఏ టైంకి ఇవ్వాలనే దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను. సో ఫైనల్గా అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.